భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించిన భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్కి ఇంత పేలవమైన ప్రదర్శన ఎందుకు చేసిందా అంటూ భారత జట్టు అభిమానులే కాకుండా భారత జట్టు సీనియర్ క్రికెటర్స్ అలాగే ఆస్ట్రేలియా జట్టు సీనియర్ క్రికెటర్స్ కూడా ఊహించని విధంగా స్పందించారు. దానిలో రికీ పాయింటింగ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. భారత జట్టు పద్ధతిగా ఆడటం గురించి పక్కన పెట్టేస్తే కొన్ని పద్ధతుల్ని మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపించింది. ఆట విషయంలో భారత జట్టు అస్సలు ప్రభావం చూపించలేకపోయింది. సీనియర్ ఆటగాళ్ళు పూర్తి స్థాయి విఫలం అవ్వటం భారత జట్టుకు అది ఒక గొడ్డలి పెట్టుగా మారింది. దీనికి తోడు సిరాజ్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన గొడవ నిజంగా పంచి క్రికెట్ను ఇబ్బంది పెట్టింది అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇక బ ఏమన్నాడంటే, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2 టెస్ట్ మ్యాచ్‌లు నేను పూర్తిగా చూశాను. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి సెషన్‌లో కొంతవరకు తడబడినా, రెండోసారి పుంజుకుని చాలా బాగా ఆడింది. యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు. కానీ సీనియర్ ఆటగాళ్లు ఎక్కడైతే వాళ్ళ ఒక ఆధిపత్యం చూపించి సీనియారిటీలో నిలబెట్టుకోవాల్సిన క్రమంలో జూనియర్‌లకు వాళ్ళు ఒక రోల్ మోడల్‌గా మారాలే కానీ, వాళ్ళే వెళ్లి గోల్ అవ్వకూడదు అంటూ కొద్దిగా వ్యంగ్యంతో కూడిన కామెంట్స్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఆట గురించి పక్కన పెట్టేస్తే ట్రావిస్ హెడ్ అలాగే సిరాజుల మధ్య డిస్కషన్ చాలా అనవసరం అనిపించింది. ఆ సమయంలో ఇద్దరు ఆటగాళ్ళు ఎక్కువగా శృతి మించారని అనిపించింది. దయచేసి స్పోర్ట్స్ పర్సన్స్‌గా ఇలాంటివి ఎంకరేజ్ చేయటం కానీ, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొనడం గానీ చేయకపోవటమే మంచిది అంటూ డేవిడ్ వార్నర్ సున్నితంగా చెప్పుకొచ్చాడు.